హాయ్ అండి. వెల్కమ్ టు మైక్ టీవీ. నేను సతీష్ అట్ల. విద్య, ఉద్యోగం, కరెంట్ అఫైర్స్, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా తెలుసుకుంటా ఉన్నాం కదా! సో, ఈరోజు కూడా విద్య, ఉద్యోగ సమాచారంకి సంబంధించి తెలుసుకుందాం. ఏంటంటే ముందుగా యూకో బ్యాంక్‌లో మేనేజర్ పోస్టులు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. చాలామంది కూడా బ్యాంక్ జాబ్స్‌కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. మేజర్‌గా ఏంటంటే 19 బ్యాంకులు ఉంటాయి. దానికి సంబంధించి ఐబీపీఎస్ రాస్తూ ఉంటాం. అట్లా బ్యాంకుకు సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంటది. ఇప్పుడు మనము యూకో బ్యాంక్‌లో ఆహ్, మేనేజర్ పోస్టులకు సంబంధించి ఒక్కసారి చూద్దాం. కోల్కతాలోని యూకో బ్యాంక్ దాంట్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఖాళీలొచ్చేసి మొత్తంగా 15 ఖాళీలున్నాయి. అయితే పోస్ట్ వచ్చేసి మేనేజర్ రిస్క్ మేనేజ్మెంట్ ఎంఎంజీఎస్2 ఎంఎంజీఎస్2 అని పోస్ట్ నేమ్. ఇక అర్హతలు దీంట్లో ఉండాల్సినవి వచ్చేసి సీఏ లేదా సిఎఫ్ఏ, ఎంబీఏ ఫైనాన్స్ చేసి ఉండాలి. లేకపోతే పీజీడిఎం ఉత్తీర్ణతతో పాటు బ్యాంకింగ్ రంగంలో కనీసం 2 ఏళ్ల పని అనుభవం కలిగి ఉండాలి. ఏంటంటే మీకు ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు మినిమం 2 సంవత్సరాలు రిలేటెడ్గా మీరు పనిచేసిన అనుభవం మీకు కలిగి ఉండాలి. ఇక వయో పరిమితి వచ్చేసి 2023 నవంబర్ 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య వారై ఉండాలి. అంటే 30 ఏండ్లు మించకుండా ఉండాలి. ఇక జీతపత్యాలు చూస్తే స్టార్టింగ్ మీకు 48,170 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. 69,810 రూపాయల వరకు వస్తాయి. అంటే ఒకవేళ హెచ్ఆర్ఏ అవి ఇవి ఉండేది ఉంటే అంతవరకు ఉండే అవకాశం ఉంది. ఇక ఎంపిక విధానం ఇందులో వచ్చేసి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఇందులో సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ వయో పరిమితి పరంగా కూడా మీకు ఇక్కడ యాజ్ పర్ నామ్స్ రిజర్వేషన్ పరంగా కూడా మహిళా రిజర్వేషన్ కానీ, ఒకవేళ ఓబీసీ కానీ, లేకపోతే ఎస్సీ ఎస్టీ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ ఇట్లాంటివి హ్యాండిక్యాప్డ్ రిలేటెడ్ పీడబ్ల్యూడి ఇట్లాంటి వాటికి సంబంధించి కూడా వయో పరిమితి రిలేటెడ్గా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక ఎంపిక విధానము రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దరఖాస్తు రుసుము వచ్చేసి 800 రూపాయలు చెల్లించాలి. ఇక ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. ఇక దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి డిసెంబర్ 27 వరకు ఉందండి. వెబ్సైట్ పూర్తి వివరాలకు సంప్రదించాల్సింది www.ucobank.com. ఇందులో మీరు సంప్రదిస్తే యూకో బ్యాంకుకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక ఎడ్యుకేషన్ పై చదువులకు వెళ్ళడానికి సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఇందులో మనం ఇప్పుడు చూద్దాము. జగిత్యాల జిల్లాలకు సంబంధించి జగిత్యాల మహిళా గురుకులంలో బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్కి సంబంధించి ఒకటి నోటిఫికేషన్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి వివరాలు ఒక్కసారి చూద్దాం. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థల సొసైటీ నుంచి TSWREIS జగిత్యాలలో నూతనంగా ప్రారంభించినటువంటి ఈ మహిళా గురుకులంలో బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ ప్రోగ్రాంలకు సంబంధించి అగ్రిసెట్ కేటగిరీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిర్రు. దీనికి సంబంధించి మొత్తం వచ్చేసి ఇందులో 9 సీట్లు ఉన్నాయి. తెలంగాణ అగ్రిసెట్ ఏదైతే తెలంగాణ అగ్రిసెట్ 2023 ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించిందో అందులో 2023లో ర్యాంక్ ఆధారంగా అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. స్థానిక మహిళలు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక ఎంపికైన వారికి యూనిఫామ్, అట్లాగే ట్రాలీ బ్యాగ్స్, కాస్మెటిక్ ఖర్చులు, స్టేషనరీ ఛార్జీలు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఉచిత భోజనము, వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తారు. స్పోర్ట్స్ ట్రైనింగ్, కెరీర్ గైడెన్స్ కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే తెలంగాణ అగ్రిసెట్ 2023 ఇటీవల నిర్వహించిన ఎగ్జామ్ రాసిర్రో అందులో క్వాలిఫై అయ్యి ర్యాంక్ సాధించిన వాళ్ళు ఇది అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. లోకల్ వాళ్ళు అప్లై చేసుకుంటే, స్థానిక మహిళలు అప్లై చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇక అంటే వాళ్ళకు త్వరగా సీట్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇంకా సంబంధించినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా వాళ్ళే ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. అర్హత వచ్చేసి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పీచే TSAU దీని నుంచి డిప్లొమా అగ్రికల్చర్ లేదా సీడ్ టెక్నాలజీ ఆర్గానిక్ అగ్రికల్చరల్ దీంట్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. PJTSAU అగ్రిసెట్ ఇంతకుముందు చెప్పినాగా PJTSAU అగ్రిసెట్ 2023లో అర్హత పొంది ఉండాలి. ఇప్పుడు ఏంటంటే మనకు లా సెట్ కానీ, ఐసెట్ కానీ, ఎంసెట్ కానీ, JEE ఇట్లాంటివి ఉన్నాయి కదా, అట్లా దానికి సంబంధించి PJTSAU అగ్రిసెట్ 2023లో నిర్వహించడం జరిగింది. దాంట్లో అర్హత సాధించి ఉండాలి. ఇక విద్యార్థినుల వయసు డిసెంబర్ 31 నాటికి 17 నుంచి 22 ఏళ్ల మధ్య వారై ఉండాలి. ఎస్సీ ఎస్టీ
వర్గాల వారిని 25 ఏళ్ల వరకు అనుమతిస్తారు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అయ్యేది ఉంటే వాళ్ళకి 25 ఏళ్ల వరకు అవకాశం ఉంటుంది. ఇక కుటుంబ వార్షిక ఆదాయం చూస్తే గ్రామాల్లో అయ్యేది ఉంటే 1,50,000, పట్టణాల్లో అయ్యేది ఉంటే 2 లక్షల వరకు మించకుండా ఉండాలి. మీ ఇన్కమ్ సర్టిఫికేట్కి సంబంధించి పేరెంట్స్ ఇన్కమ్ వచ్చేసి గ్రామాల్లో వారు అయ్యేది ఉంటే 1,50,000 దాటకుండా ఉండాలి, పట్టణాల్లో అయ్యేది ఉంటే 2 లక్షలు దాటకుండా ఉండాలి. ఇక ఇందులో ఉన్నటువంటి ముఖ్య సమాచారం ఒక్కసారి మనం చూస్తే దానికి సంబంధించింది దరఖాస్తు ఫీజు వచ్చేసి 1,000 రూపాయలు ఉందండి. మీరు అప్లై చేసుకోవాలనుకుంటే 1,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు వచ్చేసి చివరి తేదీ డిసెంబర్ 19 వరకు ఉంది. ఇక దరఖాస్తుతో పాటు అప్లోడ్ చేయాల్సిన పత్రాలు, డాక్యుమెంట్స్ ఏవైతే ఒకసారి అప్లై చేసేటప్పుడు ఇవన్నీ కూడా ముందుగా స్కానింగ్ చేసి పెట్టుకోండి. స్కానింగ్ చేసి మీ పెన్ డ్రైవ్లోనో లేకపోతే మీ వాట్సాప్లోనో మంచిగా పెట్టుకోండి హెచ్డి క్వాలిటీ తోటి దానికి సంబంధించి అప్లై చేసేటప్పుడు. ఎందుకంటే అప్లై చేసినప్పుడు ఒకవేళ రిజెక్ట్ అయితే మళ్ళీ మీకు డబుల్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది, ఖర్చు అవుతూ ఉంటుంది, టైం వేస్ట్ అవుతూ ఉంటుంది, ఇట్లా టెన్షన్ అవుతూ ఉంటుంది. సో అట్లాంటివి లేకుండా చూసుకోండి. పత్రాలు వచ్చేసి 10వ తరగతి డిప్లొమా సర్టిఫికెట్లు, ఇంకా 6వ తరగతి నుంచి డిప్లొమా వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్ అంటే బోనోఫైడ్ సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, ఇంకా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ ఏదైతే మీరు ప్రీవియస్ లాస్ట్ ఎక్కడైతే చదువుతారో అక్కడ మీకు టీసీ ఇవ్వడం జరుగుతుంది. అది అట్లాగే కుల ధృవీకరణ పత్రము, అట్లాగే ఆదాయం ఇన్కమ్ సర్టిఫికెట్, ఇక నివాస ధృవీకరణ పత్రము, అట్లాగే ఒకవేళ ఎవరైనా అనాథలైతే తల్లిదండ్రులు డెత్ సర్టిఫికెట్లు, పీజేటీఎస్ ఏయు అగ్రిసెట్ 2023 సంబంధించి మీరు ఏదైతే ర్యాంక్ సాధించారో ఆ సెట్, ఆ ర్యాంక్ కార్డు కూడా ఉండాలి. ఇవన్నీ కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకొని వీలైతే మీ ఫోటోలు కానీ మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి అప్లికేషన్ ఫామ్ చూసుకొని దానికి సంబంధించినటువంటి మీ పేరు యాజ్ పర్ ఎస్ఎస్సి మెమోలో ఎట్లా ఉంటుందో అట్లాగే ఫిలప్ చేసి పెట్టుకుంటూ ఉండాలి. అట్లాగే మీ మదరు ఫాదర్ నేము, తర్వాత స్కూలింగ్ 5th to 6th to 10th వరకు డిప్లొమా వరకు ఎక్కడ చదువుకున్నారు ఇట్లాంటి డీటెయిల్స్, మీ పర్మనెంట్ అడ్రస్, తాత్కాలిక అడ్రస్ కానీ మీ ఆధార్ నంబర్ కానీ ఇట్లాంటివి కూడా అడగడానికి అవకాశం ఉండొచ్చు. అట్లాగే ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎట్లా ఉంది ఆ ఇన్కమ్ కూడా మినిమం లాస్ట్ 3 to 6 months, మ్యాక్సిమం 1 year, ఈ ఇయర్లో అప్లై చేసినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇక కుల ధృవీకరణ పత్రం ఒకటి ఉంటుంది, అట్లాగే నివాస ధృవీకరణ పత్రం ఒకటి ఉంటుంది. అనాథలైనట్లయితే పేరెంట్స్ డెత్ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది. ఇక అగ్రి సెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సెట్ ర్యాంక్ కార్డు పెట్టాల్సి ఉంటుంది. ఇంకా పూర్తి వివరాలు కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే సంప్రదించాల్సిన వెబ్సైట్ వచ్చేసి www.tswreis.ac.in. ఇందులో సంప్రదిస్తే సరిపోతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. ఒకటి వచ్చేసి యూకో బ్యాంకులు మేనేజర్ పోస్టులు కోల్కతాలోని యూకో బ్యాంకులో, అట్లాగే జగిత్యాల మహిళా గురుకులంలో బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి 9 అడ్మిషన్స్ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. మరో వీడియోలో మరింత సమాచారాలు తెలుసుకుంటా ఉందాం.